చప్పలు కొడదాం గట్టిగా. మంచిది. ఈ సమయంలో కొంత మనం వాక్య సందేశం వింటాం. మన మధ్యలో ఉన్నటువంటి అంకుల్ పాల్ గారు, రెవరెండ్ పాల్ విగాయ్ గారు ఈ గ్రామానికి ఎంతో సుపరిచితులు. ఇక్కడ ఉండి సేవ ప్రారంభం చేసి మంచిర్యాలలో ఉంటున్నారు. వారు మన మధ్యలో ఉండడం సంతోషం. కొంత సమయం మనము వాక్య సందేశాన్ని వింటాం. థ్యాంక్ యూ రవి. మరి చాలా సంతోషం మిమ్మల్ని చూస్తుంటే. మాకు మేము 3 సంవత్సరాలు ఇక్కడ రాత్పల్లి ఉండిన జ్ఞాపకాలు వస్తున్నాయి. పాత మనుషులు అంటే అప్పటి స్నేహితులు మాకు కనబడడం చాలా సంతోషంగా ఉంది నిజంగా. మరి రాత్పల్లి గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ అనేకులకు ఆయన వెలుగును చూపిస్తున్నాడు. ఈ సమయంలో ఐ వాంట్ టు అప్రిషియేట్ సిస్టర్ అనిత అండ్ టీమ్ ఎస్పెషలీ. చాలా చక్కగా వారు చేసిన ప్రోగ్రాం ద్వారా క్రీస్తు యొక్క రక్షణ, ఆయన జననం గూర్చిన వార్త మనకెంతో అర్థవంతంగా మీరు తెలియజేసినందుకు ఆ సాక్ష్యం కూడా ఎంతో బలమైనది. మరి బ్రదర్ లూకస్ గారిని కూడా అభినందిస్తున్నాను. చాలా చక్కని ప్రోగ్రాం చేస్తున్నారు గ్రామాల్లో. మరి అనేకులకు ఈ రీతిగా దేవుడు మిమ్మల్ని వాడుకును గాక. ఎక్కువ సమయం తీసుకోను, చాలా లేట్ అయింది, చలి పెడుతుంది. క్రీస్తు జననం అనగా ఒక మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగిన. ఇమానుయేలు అను పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. మరి ఇంకా పైన చూస్తే ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. కనుక క్రిస్మస్ అనగా దేవుడే మనకందరికీ తోడుగా వచ్చిన సన్నివేశం. ఆయనే మనలను మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి వచ్చిన గొప్ప దైవం. ఎలా జరిగింది? మొదట గొర్రెల కాపురులకు ప్రకటన జరిగింది. అంటే ఎంత దీనులకు, ఎంత పేదవారికైనా అందుబాటులో ఉండడానికి. జ్ఞానులు ఒక చుక్కను చూసి వారు వెదుకుంటూ ఆ రక్షకుని కనుక్కున్నారు. అంటే ఎంత గొప్పవారైనా వారికి కూడా ఆయన రక్షకుడని తెలుసుకోవడానికి యేసు మనకందరికీ తోడై వచ్చిన దైవం. నాకు గుర్తుంది, రాత్పల్లికి 1973 1973లో నేను మొదట వచ్చినాను. ఎట్లా వచ్చినా అంటే సర్వీస్ బస్, పెద్దపల్లి నుండి సర్వీస్ బస్ వచ్చింది. అక్కడ దిగితే ఒక ఎద్దుబండి ఉండే, ఆ ఎద్దుబండి ఎక్కి వచ్చినాం. అప్పుడు కరెంట్ అప్పుడే వచ్చింది. అది ఎట్లుండే, అసలు లేనట్టే. ఆ బుగ్గలు ఎట్లుండే మనకు గుర్తుంది. పెద్దపల్లిలో కొన్ని బుగ్గలు తీసుకొని వచ్చాడు మామయ్య. అవి తన ఇంటికి ఫస్ట్ కరెంట్ వచ్చింది కావచ్చు, నాకు తెలియదు. మరి ఇంకా నాకు గుర్తు, ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా కాజుపల్లిలో ఉండే, ఎన్టీపీసీలోని వారికి తెలుస్తుంది. కాజుపల్లిలో ఉంటే అప్పుడు కరెంటే లేదు మాకు ఇంట్లో. కొంతమందికి గుర్తు, కరెంట్ లేని దినాలు మీకు కొంతమందికి గుర్తుంటుంది కదా. మరి కరెంట్ వచ్చిన తర్వాత ఎంత సంతోషం అనిపిస్తుంది, ఎంత ఆనందంగా ఉంది కదా. కరెంట్ లేని సమయం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది కరెంట్ వచ్చిన తర్వాత. మరి యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వెలుగై వచ్చాడు. ఇందాక లింజమ్మ చక్కని పాట పాడింది, సైలెంట్ నైట్. ఎట్లా వచ్చాడు? ఏమీ ఆర్భాటం లేకుండానే ఒక చిన్న పసిబాబుగా, నేను దేవుడని ఏం చెప్పలేదు, కానీ అందరు పుట్టినట్టే ఆయన పుట్టి ఉంటున్నాడు. మరి ఆయన 30 సంవత్సరాల వరకు కూడా ఎవరూ ఆయన
గుర్తుపట్టనట్టుగా ఆయన ఆ రీతిగా అందరితో తిరిగాడు. తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన బయలుపరిచాడు. చివరికి తన ప్రాణమే మన కొరకు పెట్టినాడు. అందుకే మరి ఆయన చెప్పిన మాట ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి యేసు ప్రభు లోకమునకు వెలుగై ఉన్నాడు. వెలుగు చీకటికి ఎంత భేదమో మనకు తెలుసు. మరి యేసు ప్రభు ఒకడే వెలుగు. ఆయనను వెంబడించువారు, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి వారు జీవపు వెలుగు, నిజమైన వెలుగులో నడుస్తారని ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం. ఒకసారి సూర్యునికి చీకటికి సంభాషణ కలిగింది. ఆ చీకటి ఎక్కడుందంటే ఒక లోతైన గుహలో ఉంది అది చీకటి. సూర్యుడు బయట ఉంటుంది. మరి సూర్యుడు ఆహ్వానించాడు, మీరు మీ గుహలో నుండి బయటికి రండి, నేను చూపించుకుంటా అని, మనం కలుసుకుందామని సూర్యుడు ఆహ్వానించాడు చీకటిని. అప్పుడు ఆ గుహలో నుండి బయటికి వచ్చినప్పుడు ఎన్నడూ చూడలేదు, వెలుగును ఎన్నడూ చూడలేదు. అబ్బా ఎంత బాగుంది ఇది, ఎంత అద్భుతంగా ఉంది అని అది అనుకుంటుంది. సరే, ఓకే, నేను వచ్చిన, నీ ఆహ్వానంకు నేను వచ్చిన, ఇప్పుడు నేను నిన్ను ఆహ్వానిస్తున్నా, నువ్వు నా దగ్గర రా, నేను చూపించుకుంటా, నేనెవరో నేను మీకు చూపించుకుంటానని అంటే, సరే నేను వస్తానని సూర్యుడు చెప్పే ఆ గుహ లోపలికి వెళ్ళాడు సూర్యుడు. వెళ్ళిన తర్వాత ఏమాయ చీకటి, నువ్వు నాకేం కనబడతలేవు అని సూర్యుడు అంటున్నాడు. వాస్తవమే, ఎందుకంటే వెలుగున్న దగ్గర చీకటి ఉండనే ఉండదు. యేసు ప్రభు లోకానికి వెలుగై వచ్చాడు. మనం పుట్టింది పాపంలో పుట్టాం, మనం చేసింది పాపం చేశాం, అదే చీకటి. ఆ చీకటి నుండి మనల్ని జీవపు వెలుగులో దాటివ్వడానికి, నడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. మరి ఆయనే మనల్ని ఆహ్వానిస్తున్నాడు, రండి బిడ్డ, నేనే మీకు వెలుగిచ్చేది. ఆ వెలుగు ఏంటిదని మనము చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూడగలుగుతున్నాం. ఎఫెసీయులకు రాసిన మాట 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటేది, ఇప్పుడు అయితే ప్రభు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక వెలుగు అనగా నీతి, సత్యం, మంచితనంలో కనబడుతుంది. రోమీలకు రాసిన 14వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఏమున్నదంటే, దేవుని రాజ్యం భోజనమును పానం కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మరి యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనకు నీతిని ప్రసాదించడానికి, మన పాపం నుండి మనల్ని విడిపించి ఆ నీతినిచ్చి మనకు సమాధానం. ఇందాక ఆశీష్కు కలిగింది. ఆశీష్ ఏడు సరే, చాలా బాగా చేశారు. మరి ఆశీష్కు కలిగిన ఆ సమాధానం ఎట్లా వస్తుందంటే, దేవుడిచ్చే నీతి ద్వారా సమాధానం, తర్వాత పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఎవరివ్వనటువంటి సంతోషం యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్, విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ క్రిస్మస్. రవి, మరి ఎవరైనా ప్రార్థనలో నడిపిస్తే. రెవరెండ్ కేఎం లూకాసాయి గారు ముందుకొచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి నామం పేరిట ఈ రాత్పల్లి గ్రామములో
ఈ క్రిస్మస్ వేడుకలో మీరు అందించిన శ్రేష్టమైన గొప్ప సందేశాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. వెలుగుగా ఈ భూలోకానికి క్రీస్తు ప్రభు వచ్చి అనేకులను వెలిగించి మీ రాజ్య వ్యాప్తులుగా సిద్ధపరిచి ఉండగా సేవకులమైన మేము కూడా అనేకులను మీ వాక్యము ద్వారా వెలిగించి అనేకులను మీ రాజ్యం కొరకు సిద్ధపరచుటకు మమ్మల్ని బలమైన పాత్రలుగా వాడుకోమని ఈ గ్రామ ప్రజలందరినీ కూడా వెలిగించి సంపూర్ణమైన శక్తి కలిగిన నీ గొప్ప కృప ఈ గ్రామం మీద ఉంచి మీ కనుదృష్టి నుంచి అనేకులను మీ రాజ్యసు వార్తలుగా సిద్ధపరచుకొని ప్రభా మీరు బలమైన ఆరాధన ఈ ప్రాంతంలో జరిగించుకోవాల్సిందిగా విజ్ఞాపన చేస్తున్నాను. దేవా, మరి పౌలన్న ఫ్యామిలీని బట్టి తండ్రి ధనంజయ రెడ్డి అయ్య గారి యొక్క ఫ్యామిలీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సేవకులు రవయ్య గారిని బట్టి ప్రాంత సేవకులందరి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ మీ కొరకై ఈ గ్రామం వెలిగింపబడును గాక. సహాయం చేయండి నాయన. క్రీస్తు రక్తం ఈ ప్రాంతం అంతా పొర్లి పారును గాక. దీవించమని మరెన్నో జన్మదిన వేడుకలలో అనేకులు కూడా ఇక్కడ మిమ్మల్ని ఆరాధించుట కృప చూపించమని దేవా, మరి ముందున్న సమయం అంతా కూడా మీకే మహిమకరంగా జరిగించుకోమని యేసయ్య పేరిట వేడి స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. పెద్ద రాతుపల్లి గ్రామస్తులందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము మరి నేను నమ్ముకొని 75వ సంవత్సరంలో నమ్మాను. ఇప్పటికి మరి 49 సంవత్సరాలు అవుతున్నాయి. మరి మా జీవితాలు ఏ విధంగా ఉండినాయో ఎలా మారినాయో ఈ గ్రామంలో అందరికీ ఎరుగుదురు. మరి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును వారి హృదయంలో కలిగి ఉండాలని మా యొక్క ఆశ. ఇదేదో మతము ఏదో అని అనుకోవద్దు. మరి మేము నమ్మి చెడిపోయినామంటారు, బాగుపడ్డామంటారు. మీరు ఆలోచించండి. దేవుడైతే మాకు చాలా మేళ్ళు చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు. నేను చెప్పాలంటే ఇప్పుడు సమయం లేదు. మరి మేము నమ్మిన తర్వాత మా జీవితాలలో, మా తండ్రి జీవితంలో, నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, అసాధ్యమైన కార్యాలు. మరి మేమెంతో మనశ్శాంతి కలిగి ఉన్నాం. ఈరోజు మనశ్శాంతి విషయం మన మధ్య నాటిక వేయబడింది. మేము కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడే ప్రభువు మాకు దొరికాడు. మీకు అందరికీ తెలుసు మా తండ్రి ఎన్ని పూజలు చేశాడో, ఏం చేశాడో. చాలామంది యవనస్తులు ఉన్నారు, మరి పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది. మరి కానీ యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, తెలుసుకున్న తర్వాత ఆయన జీవితం మారింది. మరి మేము నమ్ముతున్నాం ఏంటంటే మేము చనిపోతే యేసు ప్రభు దగ్గర ఉంటామని. అలాంటి నమ్మకం మాకు ఇచ్చాడు. అలాంటి నమ్మకం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని మరి కోరుకుంటున్నాం. ఈ క్రిస్మస్ కేక్ ద్వారా కూడా మరి ఆయన పుట్టుకను, ఆయన భూమి మీదకి రాకడను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనందరి విమోచన కొరకు ఆయన భూమి మీదకి వచ్చి తన రక్తం కార్చి మరి పాప విమోచన చేశాడని వాక్యం చెప్తుంది. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించి మనకు విడుదల చేశాడు. అదే మరి సువార్త, మంచి మాటలు, మంచిది. మనం ఇప్పుడు ఈ కేక్ కట్ చేసి కొమరయ్య గారు కూడా కొన్ని మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు పెదరాజపల్లి గ్రామంలో మినీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న మన పెదరాజపల్లి గ్రామ వాస్తవ్యులు మన ధనంజయ రెడ్డి గారి కుటుంబానికి మరియు పౌల్ గారి కుటుంబానికి
మరి వారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రిస్టియన్ పెద్దలందరికీ మరియు పెదరాత్పల్లి గ్రామం ప్రజలకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంతకుముందు అన్నట్టుగా మీరు మన దగ్గర ఉన్న మనకు ఒక దేవుడిచ్చిన వరంలాగా కరుణాదేవి మరియు సత్యనారాయణ రెడ్డి గారు ఇచ్చిన వరమే మన ధనంజయ రెడ్డి గారి ఊరికి. ఎందుకనగా అంటే వాళ్ళ నాన్నగారు కూడా సేవ చేశారు, వీరు కూడా సేవ చేస్తున్నారు కనుక వారిని తప్పకుండా మరవకుండా ఉండాలి ఈ గ్రామం అనేది నేను అందరినీ పెద్దపల్లి గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అడగగానే ఈ రోడ్డు వాళ్ళకి ఇక్కడే నేను నిల్చున్న స్థానంలో కూడా ఇవ్వడం జరిగిందనే మనం ఆయన ఇచ్చిన స్థానంలోనే ఉన్నాము. మనకి ఇప్పుడు ఈ రోడ్డు అయ్యేది కాదు. దీనికి సహకరించినారు మరి సబ్ హెల్త్ సెంటర్ ప్రథమ శిక్షక దాన్ని మనకు అడగగానే ల్యాండ్ ఇచ్చిన ధనంజయ రెడ్డి గారికి పెదరాత్పల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇప్పుడు కడుతున్న గొడ్ల దవాఖాన అనే దానికి కూడా ల్యాండ్ సరిపోకపోతే సార్ ఎట్లాగో సార్ మరి అన్నీ ఇచ్చారు ఇది ఒకటే నేనంటే అన్నీ అన్న కుమ్మయ్య అని అడగడం జరిగింది. అయినా కూడా తప్పదు సార్ ఏమైనా చేస్తాం, మరి మీ నాన్నగారు ఎలా చేశారు మీరు ఇలా చేస్తున్నారు, ఎంతైనా మీరు ఈ ఊరికి ఇచ్చిన వరంలాగా ఎవరు చేయని పని చేస్తున్నారు కనుక ఆయనతో ఒకటి ఇవాళ సార్ అని అడగగానే సరేనే చేసుకో అని అడగడం జరిగింది. అందుకు వారందరికీ నేను గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మన ధనంజయ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచిది. ఈ క్రిస్మస్ కేక్ పెద్దల మీదుగా విష్ణు కొంచెం ముందుకు వచ్చి ఫోటో. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Happy New Year. Happy New Year. నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము, ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము, ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం, యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. మంచిది. అందరి కొరకు కూడా కేక్స్ ఉన్నాయి. విష్ణు కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి ముందుకొచ్చి. మరి సమయంలో ఎన్నో సందేశాలు ఎన్నో మాటలు విన్నాం. మరి పిలువగానే మన ఆహ్వానాన్ని అందుకొని వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కమరాన్న గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దైవ సేవకులు తోటి జత పని వారికి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఎన్నో సందేశాలు విన్నాం, ఎన్నో మాటలు విన్నాం. యేసు ప్రభువును నమ్మకుంటే మరి మనశ్శాంతి విషయంలో చక్కటి సందేశం మనం విన్నాం. మరి పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. మరియు ఆ మ్యూజిక్ ఆఫ్ చేయండి. నిజంగా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ స్కిట్ ఉన్నది. ఇక్కడ భయంకరమైనటువంటి అలవాటు ఏంటంటే తాగుడు అలవాటు ఉన్నది. తాగుడు దుకాణాలు ఎక్కువ ఉన్నాయి. నేను వచ్చిన ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో 2 యాక్సిడెంటల్ మరణాలు చూశాను. అవి ఏంటి అంటే తాగుడుతోటే అయింది. బ్రతకాల్సినటువంటి జీవితం ఉన్నది వాళ్ళకి ఇంకా, కానీ మధ్యలోనే చనిపోయారు యవనస్తులు. కారణం తాగుడు, దొంగతనం చేయబట్టి. కనుక చాలా మంది ఇలాంటి అలవాట్లకు గురవుతున్నారు. మరి అన్నిటి విషయంలో మనం జాగరూకత కలిగి మన పిల్లలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇలాంటి విషయంలో పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఒక చివరి పాట మన మధ్యలో ఉన్నటువంటి సింగర్ స్వామన్న వచ్చి పైలం కొడుక పాపం చేయకురు అనే పాట పాడతారు.
పాడుతున్నారు, కేక్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఇలా పూల దండాలేస్తువా సమాధానమిస్తువా ఇలా పూల దండాలేస్తువా సమాధానమిస్తువా మా సకన రమ్మా సకన నిమ్మ కింద నీవు సకన మా కింద నీవు సకన మా సకన రమ్మా సకన నిమ్మ కింద నీవు సకన మా సకన రమ్మా సకన నిమ్మ కింద నీవు సకన గుడ్డి వాళ్ళకు కళనిచ్చే గుడ్డి వాళ్ళకు చూపునిచ్చే గుడ్డి వాళ్ళకు కళనిచ్చే గుడ్డి వాళ్ళకు కళనిచ్చే ముగా వారికి మాటనిచ్చే చెవిటి వారిని స్వస్థపరిచే ముగా వారికి మాటనిచ్చే చెవిటి వారిని స్వస్థపరిచే దుష్టారోగుల వారు చేస్తివా సజీనులను లేపినావయో దుష్టారోగుల వారు చేస్తివా సజీనులను లేపినావయో మా సకన రెమ్మ సకన నిమ్మ కింద నీరు సకన 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 నీ రూపమెంత సకనో నువ్వు చేసిన పనులు సకనో నీ రూపమెంత సకనో నువ్వు చేసిన పనులు సకనో నీ రూపమెంత సకనో నువ్వు చేసిన పనులు సకనో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన మధ్యలో ఆంటీ కేర్లిన్ ఆంటీ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ముందుకు వస్తారు, చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే ముందు ఆంటీ కూడా 2 మాటలు చెప్తారు. చాలా సంతోషం. నా మొదటి గృహము, మొదటి ఊరు పెళ్ళైన తర్వాత కాబట్టి మళ్ళీ రాత్పల్లికి రావడం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూడటం, చాలా మంది స్నేహితులు, మాకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ చూడటం, మీ అందరూ కూడా మరి మనవరాలతో ఉన్నారు ఇక్కడ ఇప్పుడు. చాలా సంతోషం. అయితే మనమంతా కూడా లోక రక్షకుని జననాన్ని గురించిన చక్కని సందేశం పాటల రూపకంలో మరి నాటికల రూపకంలో మనము విని ఉన్నాము, చూసి ఉన్నాము. ఇది రాత్పల్లికి దేవుడిచ్చిన గొప్ప కానుక. ఈ సంవత్సరం ముగింపులో క్రీస్తు శకము 2024వ సంవత్సరం యేసయ్య పుట్టి ఇన్ని వేల సంవత్సరాలైనా వార్త వినని వారికి అది కొత్తదే. అందుకే మొట్టమొదట యేసయ్య పుట్టగానే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త, అందరికీ కలగబోయే వార్త ఇది. అయితే ఈరోజు విన్న వారందరికీ ఇది నిజంగా ఎంతో సంతోషకరమైన వార్త. ఇంత సంతోషం మాకే మేము పెట్టుకోకుండా అందరికీ చెప్పాలని ఇంత ప్రయాసం. మరి కాబట్టి ఈ ప్రయాసము మీ కొరకు పడినది దేవుని ప్రేమను బట్టి. యేసయ్య పరలోకం విడిచి లోకానికి వచ్చాడు కనుక ప్రియమైన రాత్పల్లి ప్రజలారా, మా స్నేహితులారా, మీ అందరికీ యేసు ప్రభు లోకరక్షకునిగా పుట్టినాడన్న వార్త మీరు నమ్మండి. నమ్మి మీ జీవితాల్ని నిజంగా తరించుకోండి. దేవుడు మీ హృదయాల్లో పుడతాడు మీరు విశ్వసిస్తే. ఆనాడు పశువుల పాకలో పుట్టిన యేసయ్య ప్రతి హృదయంలో జన్మించి మిమ్మల్ని రక్షించాలని, మీ అందరినీ కూడా పరలోకంలో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. అందుకే భూమి మీదకి వచ్చాడు.
మే గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్. ఈ బాబు చిన్నప్పటి నుండి నాకు తెలుసు. సో చాలా సంతోషం, ఎంత చక్కని పాటలు అవన్నీ. మరి సో నైస్. దయాకర్ గారి టీం కూడా వచ్చి చక్కని చేశారు. అన్నయ్య, మీ గ్రామం పట్ల మీకున్న ప్రేమ రోజు రోజు అధికమవుతుంది. కాబట్టి మీ ప్రేమ, మీ ప్రయాస ప్రభునంత వ్యర్థం కాదు. మరి తప్పకుండా మీ మనమడు కూడా ఈరోజు వచ్చి స్టేజ్ మీద నిలబడితే సత్యనారాయణ రెడ్డి గారి సాక్ష్యం సజీవంగా అనేక రోజుల వరకు, తరతరాల వరకు ఈ గ్రామంలో నిలిచి ఉంటుంది. ఆ సాక్ష్యానికి చావు లేదు. ఆయన నిజంగా మారిన వ్యక్తిగా ప్రభు యొక్క కృపను బట్టి మీ మధ్య నిలిచాడు. ఆయన జీవితమే మారిపోయింది ప్రభువుని తెలుసుకుంటే. మీ అందరి జీవితాలు కూడా మారుతాయి. తప్పకుండా దేవుని కొరకు సాక్షులుగా మీరు నిలుస్తారు. థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ దిస్ లవ్లీ. మేమా దేవుడు మనందరికి బిల్డింగ్లు పరలోకంలో కడుతున్నాడు. నమ్మిన వాళ్ళందరికీ బిల్డింగ్లు. ఈ బిల్డింగ్లు శాశ్వతమైన కావు, అవే మనకు కదా. ప్రార్థన చేసుకుందాము. మరి దేవుడు మిమ్మల్ని దీవించుగాక. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మా అందరి కోసం ఈ లోకానికి వచ్చిన మా యొక్క గొప్ప యేసయ్యా, మీ ప్రేమ ఎంత గొప్పది నాయన. రాత్పల్లి ప్రజలను మీరు ప్రేమించి మీ సువర్తమానం ఈరోజు వినిపింపజేసి ఉండగా విశ్వసించు వారికి ప్రభువా మీరు నిజముగా మీ కృప ద్వారా వారిని రక్షిస్తానన్నారు. ఎంతమంది అయితే చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ఈరోజు ఈ వార్తను విని విశ్వసించినారో వారి హృదయంలో మీరు జన్మిస్తారు. కనుక ఎవరి తలుపు మీరు తడుతున్నారో, ఎవరి హృదయపు తలుపు మీరు తడుతున్నారో, మీ స్వరము విని ఆ తలుపు తెరిచి ఈ రాత్రే మిమ్మల్ని స్వీకరించలాగున పరిశుద్ధాత్మ కార్యము ఈ గ్రామంలో జరిగించమని అడుగుచున్నాము తండ్రి. శిలువ మీద రక్తము కార్చి మా పాపాలన్నీ మీరు ప్రభువా మీ శరీరమందు భరించి వహించి మా శిక్షను మీరు తీసుకొని మా అందరి కోసము పావనుడా, నిష్కల్మషమైన నిర్దోషమైన గొర్రెపిల్లగా మా కొరకు వధింపబడిన యేసయ్య, అందుకే రక్త మాంసములలో మాలాగా పాలివాడవై వచ్చిన యేసయ్య, నీ పరిశుద్ధమైన రక్తముకై వందనాలు. మా కొరకు బలియాగమైనందుకు వందనాలు. మరణము జయించి తిరిగి లేచినందుకు వందనాలు. మా అందరిలో సజీవుడుగా జీవిస్తున్నందుకు వందనాలు. ఈ గ్రామ ప్రజలందరి హృదయాల్లో మీరు ఉదయించి ప్రతి బిడ్డను నీ బిడ్డగా చేసుకొని ఈ రాత్పల్లిని రాజ్యముగా మారునుగా కానీ ప్రార్థిస్తూ ఈ సందేశం అందించిన టీమ్స్ని, ప్రతి వ్యక్తిని దీవించమని, ఇక్కడ పరిచర్య కొనసాగిస్తున్న రవి గారిని, వారి కుటుంబాన్ని దీవించమని, సత్యనారాయణ రెడ్డి గారిని కరుణమ్మను, వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను మీరు దీవించినందుకు వందనాలు. నేను నమ్మిన బిడ్డలను తలగా ఉంచుతావు కదా ప్రభువా, వారిని ఆశీర్వదించిన విధానముకై వందనాలు. మరి నీవే ప్రతి హృదయంలో సత్యనారాయణ రెడ్డి గారి జీవితంలో చేసిన కార్యాన్ని అందరిలో కూడా చేస్తారు. మీరు అందరికీ రక్షకుడు కనుక అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని భాషలు మాట్లాడే వారికి మీరు దేవుడు, మీరు రక్షకుడు కనుక మీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నిజమైన క్రిస్మస్ సంతోషం మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకు ఈ క్రిస్మస్ సంతోషం సదాకాలం తోడై నీడైనను గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు.